ఐజా పట్టణంలో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లోకల్ మన శాంతినగర్ సిఐ గారు, అలాగే ఐజా ఎస్ఐ గారు, శాంతినగర్ మిగతా సర్కిల్ ఎస్ఐస్, శాంతినగర్ ఎస్ఐ, ఐజా ఎస్ఐ గారు, మిగతా చంద్రకాంత్ ఎస్ఐ, రాజోల్ ఎస్ఐ గారు, అలాగే మిగతా ఫోర్స్ నియర్ బై ఒక 50 మెంబర్స్ ఫోర్స్తో పాటు ఇక్కడ ఎస్సీ కాలనీ, ఐజా పట్టణంలో ఎస్సీ కాలనీలో కార్డినల్ సెర్చ్. దాని అర్థం ఏంటంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లేదు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి సొసైటీలో జరిగే ఈ రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి దాన్ని ఎట్లా కర్బ్ చేయాలనే ఉద్దేశంతో వేరే అసాంఘిక శక్తులు ఏమన్నా ఒకవేళ బార్డర్ ఏరియా ఉంది కాబట్టి వీళ్ళకి తెలియకుండానే ఏదైనా వస్తే దాన్ని నియంత్రించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నియర్ బై ఒక 45 to 50 బైక్స్, అలాగే ఒక 3 ఆటోస్ సీజ్ అంటే వెరిఫై చేస్తాము. పేపర్స్ అవన్నీ ఉన్నాయా లేదని వెరిఫై చేస్తాము. సీజ్ చేయడం జరిగింది. పేపర్స్ ఉంటేనేమో వెరిఫై చేసి పంపిస్తాము, అదర్వైజ్ సర్టన్ ఫైన్ వేస్తాము దానికి తగ్గట్టుగా. దీంతో పాటు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ మెయిన్ ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేయడం వల్ల బైక్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలాంటి సేఫ్ జోన్లో ఉంటాము, దానికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ఒకటి, దానికి తోడు ఈ ఆన్లైన్ బెట్టింగ్, మిగిలిన ఈ డ్రగ్స్ కానీ లేదు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడొద్దని చెప్పేసి ఈ పబ్లిక్ చెప్పడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. దయచేసి ముఖ్యంగా యూత్ ఇదంతా స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు అందరూ సెలవుల నుంచి ఇంటికి వస్తారు కాబట్టి తల్లిదండ్రులు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు ఎక్కువ మొబైల్కి అడిక్ట్ కాకుండా దానివల్ల లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ మీద ఉన్నది. అట్లాగే ఈ ఏరియాలో 3 రాష్ట్రాల సరిహద్దు కాబట్టి ఎవరైనా రెంట్స్కి వచ్చినా కానీ అన్ని ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళు దేనికోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని వాళ్ళ ఐడెంటిటీ మొత్తం బోనఫైడ్ అంతా వెరిఫై చేసిన తర్వాతనే రెంట్స్కి ఇవ్వాల్సిందిగా సూచించాము. ఈ కార్యక్రమంలో సర్కిల్ మొత్తం ఫోర్స్ పాల్గొన్నది. దాంతోపాటు లోకల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సీసీ కెమెరాలు కొన్ని మేము కూడా లోకల్ నాయకులతో పాటు ప్లస్ అలాగే ఈ టౌన్ వివిధ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఇక్కడే కాదు, ఈ కాలనే కాదు, ఐజా పట్టణం చాలా ఇంపార్టెంట్ జంక్షన్ కాబట్టి ఆల్ ఎస్కేపింగ్ రూట్స్ ఇంపార్టెంట్ జంక్షన్స్లలో త్వరలోనే సీసీ కెమెరాలు అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి వాళ్ళంతా హ్యాపీగా ఉండాలని, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడొద్దని చెప్పేసి